హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో పెళ్ళిల్లో కానీ, ఫంక్షన్స్‌లో కానీ మనకు వడ్డిస్తారు కదా! ఆ ఉప్మాని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఈ ఉప్మాని లొట్టలేసుకుంటూ తింటారండి. అంత రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలోకి వెళ్లి చూసేయండి. స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి. ఈ కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్‌ని, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేస్తే ఫ్లేవర్ చాలా బావుంటుందండి. ఇన్ కేస్ మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ నెయ్యి, ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోండి. పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసేయండి. ఇందులోనే పావు కప్పు వరకు పల్లీలు వేసుకోండి. ఇన్ కేస్ ఈ పల్లీల ప్లేస్‌లో మీరు కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ పల్లీలు కొంచెం దోరగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. లోపటి వరకు చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఒక గుప్పెడు కరివేపాకుని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీరి వేసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన క్యారెట్‌ని, సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని, ఒక మీడియం సైజ్ టమాటాని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. క్యారెట్ మీ ఇష్టమండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కానీ వేస్తే టేస్ట్ బావుంటుంది. ఫంక్షన్స్‌లో వేస్తారు కదా! సో, నేను వేశాను. ఈ కూరగాయ ముక్కలు త్వరగా ఉడకడానికి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. మనం మళ్ళీ తర్వాత వేద్దామండి. ఇలా ఉప్పు కూడా వేశాక ఒకసారి బాగా కలిపేసేయండి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కూరగాయ ముక్కల్ని ఇలా చక్కగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసేయండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇలా కొత్తిమీర కూడా వేశాక ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వచ్చేసి 4 కప్పుల వాటర్ వేసుకోండి. మనం 1 కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. సో, ఇలా 4 కప్పుల వాటర్ తీసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం టేస్ట్ చూసుకొని ఉప్పుని అడ్జస్ట్ చేయాలి. నాకిక్కడ ఉప్పు తక్కువైందండి. నేను మరొక టేబుల్ స్పూన్ వరకి వేశాను. దీనిపైన మూతను పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో వాటర్ బాగా మరిగించండి. చూసారు కదా! వాటర్ ఎప్పుడైతే ఇలా మరగడం స్టార్ట్ అవుతుందో, మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి. దీన్నే సూజీ రవ్వ అని కూడా అంటారు కదా! ఈ రవ్వని మనము నేతిలో ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా డైరెక్ట్‌గానే వేసుకోండి. నేను మళ్ళీ ఇక్కడ కొలత చెప్తానండి. ఒక కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకోవాలి. అప్పుడే మనకు ఫంక్షన్స్‌లో చేసే ఉప్మాలా వస్తుంది. కన్సిస్టెన్సీ కూడా చిక్కపడకుండా ఉంటుంది. ఇలా రవ్వ వేశాక లో ఫ్లేమ్‌లోనే బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా వన్స్ ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోండి. మీరు ఇలా మూత పెట్టి వదిలేస్తే మనకు కింద అడుగంటుకుపోతుంది. సో, ఒక నిమిషం అలా మూత పెట్టి ఉడికించాక మరొకసారి ఇలా బాగా కలిపేసుకోండి. చూసారు కదా! మన కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఉంటే మనకు చల్లారాక కూడా అస్సలు చిక్కపడకుండా చాలా మంచి రుచితో ఉంటుంది. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని వేడి వేడిగా సర్వ్ చేయండి. టేస్ట్ అయితే చాలా 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 బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందా? ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.